ఆకాశమంత ఎత్తులో కనిపించే హై రైజ్ బిల్డింగ్స్, కళ్ళు జిగేల్మనిపించే అధునాతనమైన వసతులు, కానీ పైన పటారం లోపల లొటారం. నిర్మాణానికి సంబంధించిన రూల్స్ అన్ని బేఖాతరే. గుడ్డిగా నమ్మి కోట్లు పెట్టి ఫ్లాట్ కొనుక్కుంటే తరువాత నిట్ట నిలువున మునిగినట్టే. ఈ కక్కుర్తిగాళ్లకు వంత పడ్డానికి జీహెచ్ఎంసీ కూడా ఎవర్ రెడీ. ప్రాజెక్టు పేరు శ్రీముఖ్ నమిత 360 లైఫ్. హైదరాబాద్ శేర్లింగంపల్లి పరిధిలోని ఇజ్జత్ నగర్ లో హైటెక్ సిటీకి అతి చేరువలో 25 అంతస్తుల హై రైజ్ బిల్డింగ్. రంగురంగుల బ్రోచర్లు చూపించి ప్రీ లాంచ్ ఆఫర్ల మ్యాజిక్ తో 6 ఏళ్ల కిందటే ఫ్లాట్లన్నీ అమ్ముకున్నారు. కట్ చేస్తే ఈ ప్రాజెక్టుకు ఎటువంటి పర్మిషన్లు లేవని, నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. అంతేకాదు అక్రమ నిర్మాణానికి వంతపడుతున్న జీహెచ్ఎంసీ అధికారులపై సీరియస్ అయింది. ఎర్రం విజయ్ కుమార్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు నమిత హోమ్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గతంలోనే ఆదేశించింది. కానీ ఉల్లంఘనల్ని సరిచేయకుండానే నమిత హోమ్స్ కి 2 ఏళ్ల పాటు నిర్మాణ అనుమతుల్ని పునరుద్ధరించింది జీహెచ్ఎంసీ. నిబంధనల్ని పాటించకపోతే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేది లేదంటూ సమర్థించుకుంది. కానీ అక్రమ నిర్మాణాన్ని కొనసాగించడానికి ఎలా అనుమతిస్తారు? ఉల్లంఘనలు ఉన్నాయని తెలిసినప్పుడే నిర్మాణాన్ని నిలిపేయాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. తదుపరి విచారణ వరకు నిర్మాణ పనులు జరగకూడదని, ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జీహెచ్ఎంసీని హెచ్చరించింది తెలంగాణ హైకోర్టు. కోర్టులు కుమ్మరించి ఫ్లాట్లు బుక్ చేసుకున్న కస్టమర్లు 6 ఏళ్లు దాటినా హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతో లబోదిబోమంటున్నారు.